ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం గురించి వైకాపా తన మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానంపై జగన్ మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్కు ఏమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ కమిషన్ 2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాలకు వెళ్లాలంటే అన్ని అంశాలని పరిశీలిస్తామని చెప్పారు. 31 కేసులను జగన్మోహన్ రెడ్డి విదేశాలకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. ఇన్ని నేరాలు, కేసులున్న వ్యక్తులను నమ్మి ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. నేరాలు, ఘోరాలు పార్టీకి ఓటేస్తే జీవితాంతం క్షోభ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగానికి వెళితే వ్యక్తిత్వం, చదువులకు సర్టిఫికెట్ అడుగుతారని, మరి రాజకీయాల్లో ఉండేందుకు క్యారెక్టర్ సర్టిఫికెట్ జగన్కు ఉండదా అని ప్రశ్నించారు. 63,000 కోట్ల రాఫెల్ కుంభకోణానికి పాల్పడిన బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా అని అడిగారు. వైకాపాలో 97 మంది నేరగాళ్లకు ఈ ఎన్నికల్లో పోటీ నిలబడ్డారని, అలాంటి వాళ్ళకి పార్టీకి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. ఈ 97 మంది నేరగాళ్ల యొక్క వ్యవహారాన్ని బయటపెట్టి చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బతో వాళ్ళందరికీ అతిపెద్ద షాక్ని ఇచ్చినట్టుగా అయింది.